గత శనివారం మార్పు అనే విషయంలో ఎవరి మార్పుని గురించి ధ్యానించుకున్నాం గుర్తుందా? ఏంటి మీలో డైరీలో రాసుకున్న డైరీలు తెరుస్తున్నారు. అలా కాకుండా జనరల్గా ఎంతమంది గుర్తుంది చెప్పమ్మా. ఎవరు? ఏంటి? సమ్మరైజ్ 3. గుడ్. చూడండి, మీలో ఎవరు గుర్తులేని వాళ్ళుగా ఉన్నారు? అసలు మీకు వారం క్రితం విన్న విషయం కూడా గుర్తు లేకుండా అయిపోతున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఒకసారి ఆలోచించుకోండి. సమ్మరైజ్ 3 యొక్క మార్పుని గురించి గత వారం మనం శనివారం ప్రార్థనలో ధ్యానించుకున్నాం. ఆమె మార్పు చెందటమే కాకుండా ఆ ఊరిలో అనేకుల్ని తీసుకొచ్చి వారి మార్పుకు కూడా ఆమె ఏం చేసింది? పనిచేసినట్లుగా ఆ మార్పుకి ఆమె ప్రయోజనకరమైన పాత్రగా ఉన్నట్లుగా మనం చూసాం. అంటే మార్పు ఎంత శక్తివంతమైనది అంటే, మార్పు వలన మనిషి జీవితంలో జరిగే గొప్ప మెరాకిల్, గొప్ప అద్భుతం ఏంటంటే, నిజమైన మార్పు కలిగిన వ్యక్తిని అడ్డగించడం ఎవరి తరం కాదు. గొప్ప పర్వతమా జెరుబాబుల్ని అడ్డగించడానికి ఏమాత్రం దానివి చదును భూమి కమ్మని దేవుడు ఆజ్ఞాపించాడు. అంటే మార్పు చెందిన వ్యక్తికి విరోధంగా లేచే ప్రతి దానిని దేవుడు ఏం చేస్తాడో తెలుసా? అణిచివేస్తాడు. మార్పు కలిగిన వ్యక్తి అంత బలవంతుడు, శక్తిమంతుడు ఈ భూమి మీద ఎవ్వరూ ఉండరు. నిజమైన మార్పు కలిగిన వ్యక్తి ఒక చోట కనుక నిలబడితే అతనికి విరోధంగా ఎన్ని శక్తులు పోగైనా కూడా ఆ మార్పు చెందిన వ్యక్తిని జయించటం అనేది సాధ్యం కాదు. కాబట్టి మార్పు ఎందుకు అంటే, చాలాసార్లు మీలో కొంతమందికి సరైన అవగాహన లేని వాళ్ళు కనిపించవచ్చు. మారు అంటారు మా అమ్మా నాన్న, లేకపోతే మారు అంటారు చర్చిలో. అంటే మార్పు గురించి నీకు చెప్పేది ఎవరి కోసం అంటే నీ కోసమే. ఆ మార్పు ద్వారా ఒక శక్తివంతమైన వ్యక్తులుగా మార్చబడతారు. ఇప్పుడు సమ్మరైజ్ 3 మార్పు చెందడం ద్వారా ఏమైంది? ఆ ఊరిలో అనేక మంది రక్షణకి కారణంగా మార్చబడింది. పౌలు మార్పు ద్వారా ఏమయ్యాడు? ఈ బైబిల్ గ్రంథంలోనే న్యూ టెస్ట్మెంట్లో చాలా శక్తివంతమైన వ్యక్తిగా మారాడు. పేతురు మార్పు వలన ఏం జరిగింది? అన్ని జనులలో దేవుని స్వార్థను ప్రకటించడానికి ఒక బలమైన సాధనంగా దేవుడు వాడుకుని అతనికి అబద్ధం చెప్పినందుకు అక్కడ పడి చచ్చిపోయారు. అంటే ఎంత శక్తివంతమైన వ్యక్తి! అంటే పేతురుతో అబద్ధం ఆడితే దేవుడు ఏమన్నాడు తెలుసా? నువ్వు పేతురుతో కదా అబద్ధం ఆడింది, ఎవరితో అబద్ధం ఆడేవంటున్నాడు? ఇదిగో నాతో, పరిశుద్ధాత్మ దేవుడితో అబద్ధం ఆడేవాళ్ళు అని కఠినమైన నిర్ణయం తీసేసుకున్నాడు. అంటే ఒక మార్పు చెందిన వ్యక్తికి ఉన్న ఆధిక్యత, మార్పు చెందిన వ్యక్తికి ఉన్న ఆశీర్వాదం, మార్పు చెందిన వ్యక్తికి ఉన్న ప్రత్యేకత అంత శక్తివంతమైంది. అందుకే నువ్వు ఎవరివైనా సరే నీలో మార్పు అనేది కలగటం ద్వారా నువ్వు నీ జీవితకాలం అంతటికి కూడా ఒక ప్రభావవంతమైన వ్యక్తిగా ఉంటావు. నేను ఇద్దరికి వాక్యం బోధిస్తున్న ఈ 28 సంవత్సరాల జర్నీలో ఎన్నో తిరుగుబాట్లు చేసిన పరిస్థితులు ఉన్నాయి. ఎన్నో అంటే 100,000 కాదు కానీ ఉన్నాయి. లేక ఎలా అయినా సరే పరిచర్యను పాడు చేయాలని ప్రయత్నాలు చేసినవి ఉన్నాయి. అబద్ధాలు, అన్యాయపు మాటలు, లేక ఇంకా చెప్పాలంటే ఘోరంగా ప్రవర్తించిన వ్యక్తులు ఉన్నారు. ఒక్కడంటే ఒక్కడు కూడా నిలిచలేడు. ఎందుకో తెలుసా? మార్పు చెందిన వ్యక్తి ఎదుట సమస్తాన్ని దేవుడు చదును భూమిగా మారుస్తాడు. హల్లెలూయా. ఆ రోజు శిష్యులు ప్రయాణమై ఆ ధోనిలో వెళుతున్నప్పుడు బలమైన తుఫాను ఎదురైంది. యేసు ప్రభు ఒక్క మాట అన్నాడు, తుఫాన్ని గద్దించి. ఏమైపోయింది? తుఫాన్ అంతా ఆగిపోయింది. మిమ్మల్ని ఆ మార్పు కొరకు సిద్ధపరచడానికి ప్రధాన కారణం ఏంటంటే, మీరు కూడా సమాజంలో కానీ సంఘంలో కానీ మీరున్న ప్రతి స్థలంలో ఒక శక్తివంతమైన వ్యక్తులుగా మీ జీవితం ఉంటుంది.
మార్పు ద్వారా. అంతేగాని మార్పు ఎవరికో నువ్వు ఫేవర్ చేయటం కాదు. కొన్నిసార్లు మీలో సరైన మైండ్ మెచ్యూర్ అయిన వాళ్ళు ఎవరైనా మారటం అంటే మా అమ్మ నాన్నలకి నేను లోబడి ఉండటం, మారటం అంటే చర్చికి లోబడటం అని ఎవరైనా అనుకుంటే అది మీ యొక్క అజ్ఞానం కాదు. మార్పు నీ జీవితానికి ఒక శక్తివంతమైన స్థితిని కలిగించుకుంటున్నాను. అది మార్పు ద్వారా జరిగేది. ఈ మార్పు అనే అంశాన్ని మనం ధ్యానిస్తూ వస్తున్న ఈ నెలలలో ఒక వారంలో నేను ఒక విషయం మీకు జ్ఞాపకం చేశాను. అదేంటంటే, దొంగతనాలు చేసేవాళ్ళు ఉంటారు. ఆ దొంగతనాలు అనేవి చాలా ప్రమాదకరమైనవి. మీరు ఇంతకుముందు ఎవరి సొత్తైనా దొంగిలించినట్లయితే తిరిగి ఆ సొత్తుని వాళ్ళకి చేరేటట్లయినా చేయండి. చేరటానికి ముఖం చల్లకపోతే ఏదో విధంగా దాని విషయమే మీ యొక్క మనస్సాక్షిని సరిచేసుకోండి. కానీ ఆ దొంగతనాన్ని అలా జీవితంలో అలాగే కొనసాగించుకుంటూ బ్రతకండి అని చెప్పి. ఆ వారం ఎక్కడో మన మినిస్ట్రీలో ఒక బ్రాంచ్లో లైవ్లో విని ఒక పెద్దావిడ, ఒకసారి నాది వేరే చోట బంగారం దొరికింది, వేరే బైబిల్లో, నేను ఎవరిదని కూడా అడగకుండా నా దగ్గరే పెట్టేసుకున్నానని చెప్పి, ఇంత చిన్న చిన్న ముక్కలు అయ్యో దొరికినాయి అని చెప్పేసి అక్కడ స్థానికంగా వాక్యం బోధించే సేవకుడి దగ్గరకు వచ్చి దాన్ని సరెండర్ చేసింది. ఆ బైబిల్లో ఉన్న ఫోన్ నెంబర్ని కాంటాక్ట్ చేసి దాని సంగతి చూడని చెప్పాను. అంటే చూడండి, ఆ పెద్ద ఆవిడ ఎక్కడో లైవ్లో విని తన జీవితంలో ఇది సరైనది కాదు, ఇది నా జీవితానికి మంచిది కాదు అని చెప్పేసి దొంగిలించిన సొత్తుని ఇంట్లో పెట్టుకున్న ప్రతి ఒక్కడు కట్ల పాముని ఇంట్లో పెట్టుకున్నట్టే, లేక మరణకరమైన ఏ పరిస్థితి నేను ఇంట్లో పెట్టుకున్నట్టు. అది పామా లేకపోతే వ్యాధ, అది అది ఏమవుతుంది, అది నీ పిల్లల్ని ఎలా కాటేస్తుంది, నిన్ను ఎలా కాటేస్తుంది, కుటుంబాన్ని ఏం చేస్తుంది, అది నాకు తెలియదు. కానీ ఖచ్చితంగా దొంగిలిన సొత్తు ప్రతి ఒక్కటి కూడా అది మరణకరమైనదే. అది నీ జీవితానికి నాశనాన్ని కలిగించేది కానీ క్షేమాన్ని కలిగించేది కాదు. ఆ మధ్య ఒక వారం మీకు చెప్పాను కదా, ఒక పిల్లవాడు ఇదే ఇక్కడ ఒక మార్కెట్ ఉంటే ఆ మార్కెట్లో ఒక చాక్లెట్ దొంగిలిస్తే దాని డబ్బులు అతనికి ఇచ్చి ఆ మాల్కి వెళ్ళి అది అప్పగించి క్షమాపణ కోరుకుని తిరిగి రమ్మని పంపించాను. 8th క్లాస్ 9th క్లాస్ చదివే అబ్బాయిని. ఎందుకో తెలుసా, చిన్నప్పుడే అతని జీవితంలో కనుక ఈ అలవాటు అయితే ఇంకొకసారి దేన్ని తీసుకోవటానికి అతను ప్రయత్నం చేయడు. మార్పు కానీ ఇంకా కొంతమంది తమ జీవితంలో ఆ దొంగతనం అనే దాన్ని కొనసాగించేవారుగా, దొంగిలిన సొత్తుతో జీవితాన్ని అనుభవిస్తున్న వాళ్ళగా. అందుకే మీకు చెప్పాను, మీరు మీ సొత్తుల్ని జాగ్రత్త చేసుకుంటే మంచిది. ఏ మూల నుంచి ఎవరు ఏ విధమైన స్వభావంతో మన జీవితంలో మనల్ని కాటేస్తారో మనకి తెలియదు. దొంగిలించి సొత్తు అంటే ఏంటంటే మీ బంగారము వెండి డబ్బనే కాదు, మీ పిల్లలు. ఇంకా బంగారం వెండి ఇవ్వతే అన్న పర్లా, పిల్లల జీవితాలు నాశనం అయితే ఏ మూల నుంచి ఏ వ్యక్తి ఎవరు ఏ విధంగా దొంగిలించి జీవితాలు నాశనం చేస్తారో తెలియదు. లోకంలో ఏ పరిస్థితులు బాగాలేదు. నేను దాన్ని డీటెయిల్ చూడలేదు కానీ ఎవరో ఒక వ్యక్తి నిన్న మొన్న లేకపోతే గత కాలంలో ఇవాళ దొరికాడు. ఏదో చిన్న సంఘటనకి 6 మందిని చంపేశాడంట. చిన్న సంఘటనకి. అంటే మనుషుల్లో ఎంత ఫ్రస్ట్రేషన్ ఉంటుందో చూడండి. ఇదొకటి. రెండో వార్త ఏంటో తెలుసా, పెళ్లి భోజనంలో మటన్ కర్రీ పెట్టలేదు, చికెన్ పెట్టారని చెప్పేసి బాగా కొట్టుకుని ఒక 12 మంది బాగా ఇష్టం వచ్చినట్టు సిక్ అయిపోయారు. అంటే గాయాలైపోయి వాళ్ళు తలలు పగిలిపోయి చేతులు ఇరిగిపోయినాయి. అసలు ఇంత ఘోరం ఎక్కడన్నా ఉంటుంది? అసలు సమాజం ఎడిపోతాం చెప్పండి. పెళ్ళిలో ఏం పెట్టాలో కూడా మనమే డిసైడ్ చేస్తామా? కానీ ఏమవుతుంది అసలు? సమాజం ఎడిపోతుంది. అర్థమవుతుందా మీకు? ఎందుకు కొట్టుకుని కాళ్ళు చేతులు ఇరిగినాయి, తలలు పగిలిని చెప్పండి. మాంసం పెట్టారయ్యా, చికెన్ పెట్టారు. మాంసమే కాదు, అది గడ్డి కాదు. ఏం పెట్టలేదండి. మీరు కూడా కోపంతోనే ఉంటారా ఎవరైనా అలా పిలిచి చేస్తే? చిచి, దాని అంత నీచమైంది దరిద్రం ఇంకోటి ఉండనే ఉండదు. అసలు పొరపాటున మన జీవితంలో ఎవరింటికన్నా వెళ్తే నాకేం పెట్టాలి, నా ఇంటికి వస్తే ఏం తేవాలి అని ఆలోచన వచ్చిందంటేనే నువ్వు పాపం చేసినట్టే, ఆజ్ఞ అతిక్రమించినట్టే. ఎందుకు అంటే అది నా మాట కాదు, బైబిల్లో దేవుడే చెప్పాడు. ఏమనంటే, పొరుగువాడిదైన దేనిని ఆశించవద్దు, పొరుగువాడిదైన దేనిని ఆశించవద్దు అని చెప్తున్నాడు దేవుడు.
అంటే మనుషులు ఎంత ఫ్రస్ట్రేషన్లో ఉంటున్నారో మీరు అర్థం చేసుకోండి. కాబట్టి ఎంత జాగ్రత్తగా బ్రతికితే అంత మంచిది. అంటే విందుకి మన క్షేమాన్ని కోరేవాళ్ళు, మన మేలు కోరేవాళ్ళని బంధువులు పిలవటం కూడా ప్రమాదంగానే ఉంది. ఇప్పుడు చూడండి, చికెన్ పెట్టారని మటన్ పెట్టలేదని కొట్టుకుని 12 మంది తలకాయలు పగలు కొట్టి చేతులు కాళ్ళు ఎరగొట్టారంటే ఇంకా వాళ్ళు ఏం మనుషులు? ప్రాణాలు కూడా తీసేస్తారేమో మరి రాబోయే కాలంలో తెలియదు. అందుకే జీవితంలో మనం మార్పు చెందామంటే కనుక ఆ మార్పు చెందిన వాళ్ళతో మన సహవాసం, మార్పు చెందిన వాళ్ళతో మన స్నేహాలు, ఆ మార్పు చెందిన వాళ్ళతో మన జీవితం చాలు. మార్పు చెందిన వాళ్ళతో మన యొక్క జీవితం ఎంతో హాయిగా, ప్రశాంతంగా, క్షేమంగా ఉంటుంది. ఎవరితోనో పెట్టుకోండి కానీ మార్పు చెందిన వాళ్ళతో పెట్టుకోబాకండి. ఎందుకంటే వాళ్ళతో కనుక పెట్టుకున్నామంటే ఏంటంటే కొరివితో తలగొక్కున్నట్టే. వీళ్ళకి కొరివితో తలగొక్కోవటం అంటే కూడా తెలియదు, వీళ్ళకి తెలుగు రాదు కాబట్టి. అంటే ఏంటంటే నొప్పుతో తలని ఇట్లా గోకామనుకోండి ఏమవుతుంది? మొత్తం గాలిపోతాం, చచ్చిపోతాం కూడా. కొరివి అంటే అది. మార్పు చెందినోడితో పెట్టుకుంటే అది ఎంత ప్రమాదం అంటే తర్వాత మీకే తెలుస్తుంది. మార్పు చెందినోడితో పెట్టుకుంటే ఇంత పెద్ద సమస్య అవుతుందా, నాకు ముందే తెలిస్తే పెట్టుకునేవాడిని కాదు కదా అనుకుంటారు. కాబట్టి మీరు మార్పు చెందండి. మీతో ఎవరైనా పెట్టుకుంటే కనుక మీకు అండగా దేవుడు మీ పక్షంగా ఉంటాడు. హల్లెలూయా. మీరు మార్పు చెందిన వాళ్ళ జోలికి పోకండి. నీ దగ్గర ఎంత డబ్బు ఉన్నా నీ డబ్బు నువ్వు తిను, నీ ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకో, కానీ మార్పు చెందినాడిని మాత్రం డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నించబోకు. నీ దగ్గర అధికారం ఉంటే నీ అధికారాన్ని అనుభవించుకో, కానీ మార్పు చెందినాడిని మాత్రం డిస్టర్బ్ చేయబోకు. మార్పు చెందిన వాడి పక్షంగా యుద్ధం చేస్తాడు దేవుడు. యుద్ధము యెహోవాది అని వెళ్ళిన దావీదు వలె మార్పు చెందిన వాడి పక్షంగా దేవుడు ఉంటాడు. ఎంత కిరాతకమైన మనస్తత్వాలను చూశాను నేను 20 సంవత్సరాల్లో. ఎంత తిరుగుబాటుదారులను చూశాను, ఎంత మోనార్కులను చూశాను, ఎంత భయంకరమైన వ్యక్తులను చూశాను. నేను ఏ ఒక్కరిని ఏమనలేదు, కానీ అదిగో యుద్ధం యెహోవాది అన్నవాడు మాత్రం ఎప్పుడు ఎక్కడ ఎవరిని చూస్తూ మాత్రం ఊరుకోలేదు. అలాగే నిన్ను కూడా మార్పు చెందమని చెప్పేది ఎందుకంటే నీ పక్షంగా దేవుడు అలా పనిచేస్తాడు కాబట్టి. అర్థమవుతుంది కదా. వాక్యంలోకి వెళ్ళే ముందు ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే, వాక్యానికి ముందు ఇంతకుముందు ఆల్రెడీ ధ్యానించిందే, పొరుగు వాడిదైన సొత్తు దేనినైనా దొంగిలించి ఉంటే వారిది వారికి చెప్పండి, అప్పగించండి. ఒకవేళ వాళ్ళు అప్పగించడానికి ముఖం లేకపోతే మనసులోనే దాచుకుని ఎవరితో చెప్పని వాళ్ళకన్నా అప్పగించి ఇదిగో పలానా వాళ్ళని అందించండి అని అన్నా చెప్పండి. వాళ్ళు ఏదో విధంగా వాళ్ళకి ఇచ్చేస్తారు, చేరదీస్తారు. కానీ దాన్ని పెట్టుకుని ఉన్నారా? డిసెంబర్ నెల చివరి రోజు ఇక మీకు చివరిది ఏంటంటే, దేవుని యొక్క ఉగ్రత మీ మీద రాకుండా ఉండటానికి ఆ టైం ఇంకెన్ని నెలలు ఉంది? ఇది జూలై, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్, ఇంకా 5 నెలలు ఉంది. అంటే ఏంటి, మమ్మల్ని బెదిరిస్తున్నారా, శపిస్తున్నారా అంటే నేను బెదిరించడానికి ఇవ్వండి, శపించడానికి ఇవ్వండి. కానీ దేవుడే పౌలు భక్తుడి ద్వారా కొందరు ఇలాంటి బుద్ధిహీనులకు బుద్ధి కలగటానికి ఆయన ఏం చెప్పించాడో తెలుసా? వారు నశించిపోకుండా ఉండటానికి వారి ఆత్మను సాతాను చేతికి అప్పగిస్తున్నాను అని చెప్పే అధికారాన్ని దేవుని పనిచేసే వాళ్ళకి దేవుడు ఇచ్చాడు. నువ్వు ఎవరి సొత్తు దొంగిలించావో, నీ దగ్గర ఎవరి ఉన్నాయో, ఏం చేసావో అవన్నీ నువ్వు ఇస్తే ఏంటి, ఇవ్వకపోతే నాకేంటి, కానీ నీ ఆత్మ నశించిపోకూడదు అనే ఒకే ఒక కారణాన్ని బట్టి చెప్తున్నాను. మీరు తర్వాత డిసెంబర్ అయిపోయిన తర్వాత 2027 జనవరి నుండి చూడండి, ఈ దొంగిలిన సొత్తుని అప్పగించకుండా, పశ్చాత్తాపడకుండా వాళ్ళ జీవితంలో ఉన్నవాళ్ళు మీరు షాక్ తింటారు. అరే రే, ఎందుకంటే మీకు తెలియదు కదా, వాళ్ళు ఎవరో తెలియదు. కానీ కొన్ని జీవితాలకి ఏం జరుగుతుందో మీకు చూసేసరికి ఏంటి ఇలా జరిగింది తలలు కొట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. కానీ వాళ్ళకి తెలుసు, దేవుడు నన్ను మనస్సాక్షి ద్వారా హెచ్చరించాడు, వాక్యం ద్వారా కూడా హెచ్చరించాడు, పర్సనల్గా కూడా హెచ్చరించాడు. ఇవాళ ఏంటంటే పర్సనల్గా, వ్యక్తిగతంగా మీలో చిన్నపిల్లలు కూడా ఎవడు పెన్ అన్న లేపేస్తే, పెన్సిల్ లేపేస్తే, ఫోన్లు లేపేస్తే ఇంకేం కొట్టేస్తారు రబ్బాయి? చెప్పండి. పుస్తకాలు నిలబడు, వీడు బాగా చెప్తున్నాడు. ఏంటి కెమెరా తెబ్బాకు, నా వైపు నుంచి ఎరేజర్, ఇంకా
పెన్ను, ఇంకా స్కేల్స్, ఐరన్ స్కేల్స్. ఐరన్ స్కేల్ అంటే గుర్తొస్తుంది, మా ఇంట్లో 2 ఐరన్ స్కేల్ లేపేశాడు ఎవడు. ఇంత పెద్ద ఐరన్ స్కేల్స్ ఉంటాయి. మీ ఐరన్ స్కేల్స్ కాదు, మా పెద్దవి. చర్చ్ పని కోసం తీసుకొస్తే అవి ఇంట్లో లేవు ఇప్పుడు. మరి ఎవడు లేపాడు, అసలు ఎలా లేపేశారో లేపేశారు. ఇంకేమన్నా గుర్తొస్తాయా? అయిపోయింది. చేసావా ఎప్పుడన్నా? చేసి తెచ్చేసి కూర్చో. మీ పిల్లలందరికీ చెప్తున్నాను, లైన్లో ఉన్న వాళ్ళందరికీ, పై ఫ్లోర్లో వాళ్ళకి, ఆడపిల్లలకి, మీరు ఏ వస్తువు తీసినా మర్యాదగా ఇచ్చేయండి. గోరుతో పోయేదాన్ని గొడ్ల వరకు తెచ్చుకోబాకండి, సిగ్గుపడబాకండి. నేను అప్పుడు ఈ దొంగతనం అనే దాని గురించి చెప్పినప్పుడు ఒకటి చెప్పాను, నా విషయం కూడా చెప్పాను. నేను చదువుకునేటప్పుడు ఒకడు నా డబ్బులు తీసుకుని ఇవ్వట్లేదని చెప్పి ఆడు కొత్త ప్యాంట్ షర్ట్ కట్టుకుంటే కొనుక్కుంటే సేమ్ సైజు, నా సైజు, అప్పుడు వాడిని నేను తీసేసుకున్నాను. తీసుకుని నాకు డబ్బులు ఇవ్వాలి కదా, దీనికి దానికి సరిపోయింది వెళ్ళన్నాను. అండ్ నాకు డబ్బులు ఇవ్వకుండా వెళ్ళి వాడు బెంగళూరులో కొనుక్కుని తెచ్చుకున్నాడు. మా కాలేజీ బెంగళూరు దగ్గర ఉంటుంది అనమాట. సరే, నేను మార్పు చెందిన వెంటనే నేను ఇంకా డ్రెస్ ఇంకా అలాగే పెట్టాను కొత్తది. వెంటనే ఏం చేశానో తెలుసా, అతని అడ్రస్ తెలుసుకుని అతని అడ్రస్కి దాన్ని పోస్ట్ చేసేసి ఆ దరిద్రం నా జీవితంలో లేకుండా చేసుకున్నాను. ఇప్పుడు చెప్పటానికి నాకు గొప్ప ధైర్యం ఉంది, ఎందుకంటే నేను నా దగ్గర పెట్టుకోలేదు. నేను దొంగతనం చేసింది కూడా కాదు, వాడి పర్మిషన్ లేకుండా నా డబ్బులకి నేను తీసేసుకున్నాను. కాబట్టి అది ఒక రకంగా దొంగతనం లాంటిదే అనుకోవచ్చాము. కాబట్టి జీవితంలో ఇంకా ఇంత వివరంగా చెప్పినా కూడా ఏముందలే, ఏం కాదులే. ఎంతసేపు కావాలి నీ జీవితం తిరగబట్టడానికి? ఎంతసేపు కావాలి నీ పరిస్థితులన్నీ నీ చేతి దాటిపోవటానికి? ఎంతోసేపు అక్కర్లేదు. అననీయ సప్యరాకి ఎంతసేపు పట్టింది పరిస్థితులు చేయి దాటిపోవటానికి? చేయి దాటిపోవటం కాదు, ఏమవటానికి? తిరగబడటానికి. ఎక్కడికి వెళ్ళిపోయినాయి? 2 మట్టిలోకి వెళ్ళిపోయినాయి, 2 బాడీలు. దేనికంటే ఒక చిన్న సంఘటన. అర్థమవుతుందా? మిమ్మల్ని దేవుడు ధనవంతులుగా చేస్తాడు అని అన్నాను అనుకోండి, అర్థమవుతుందంటే ప్రతి నోరు లేస్తుంది. ఏమనంటే అర్థమవుతుంది అని. మరి ఇది ఎందుకు రావట్లా, నోరు లేవట్లా? మళ్ళీ అడుగుతున్నాను, అర్థమవుతుందా? ఇంకొకసారి అడుగుతున్నాను, అర్థమవుతుందా? గుడ్, అర్థమవుతుంది కదా. సాతానుగాడు పక్క నుండి మెల్లగా చెప్తూ ఉంటాడు. ఏమని చెప్తూ ఉంటాడంటే, నువ్వేం భయపడబాకు, ఏమీ కాదు, ఏం భయపడబాకు, ఏం కాదు, చూసుకుందాం. ఆడేం చూసుకుంటాడు? నిన్ను నరకంలో చూసుకోవాలి, ఇంకంతే. వాడి ధైర్యాన్ని కనుక నువ్వు తీసుకున్నావా, నీకు మిగిలేది బూడిద. వాడు పచ్చి మోసగాడు, పచ్చి అబద్ధికుడు. తప్పుగా గైడ్ చేయటంలో వాడిని మించిన వాడు ఎవడు లేడు. చాలా ధైర్యాన్ని నూరిపోస్తాడు. ఏమనంటే, ఎలాగోలా చెవులు మూసుకో, ఇంకొక 10 నిమిషాలు అయితే ఈ టాపిక్ పోద్ది, ఇంకా నువ్వు ధైర్యంగా ఉండొచ్చు. కానీ వాడి మాట నమ్మబాకండి. వాడి చేతిలో పడి సర్వనాశనం అయిపోయిన కుటుంబాలు, వ్యక్తులు సమాజంలో ఎంతోమంది ఉన్నారు. ఇంత స్థిరంగా, ఇంత స్పష్టంగా, ఇంత సూటిగా, ఇంత ఖచ్చితంగా చెప్పినా కూడా ఏం కాదులే అనుకున్నావా? తిరగబడిన రోజు చివరి నిమిషంలో నువ్వేమంటావో తెలుసా? నన్ను పిలిచి, అన్నయ్య చెప్పినా ఏం లేదు, ఇక చివరి క్షణంలో క్షమించన్నా అని అడుక్కుంటావు. ఎందుకంటే ఆ పరలోక రాజ్యంలో పోతుంది మళ్ళీ. కాబట్టి అత్యంత ప్రమాదకరమైనది ఏదైనా ఉంది అంటే పరిశుద్ధాత్మ మీద తిరగబడటం, పరిశుద్ధాత్మని మాటను వ్యతిరేకించి దాన్ని దూషించటం అత్యంత ప్రమాదకరమైనది. ఎందుకంటే పరిశుద్ధాత్మని ఎవరు డైరెక్ట్గా దూషించరు. పరిశుద్ధాత్మ దేవుడు అని ఆయన ఎవరు దూషించరు. ఎలా దూషిస్తారు? దేవుడు ఆయన సేవకుల ద్వారా, ఆయన ప్రజల ద్వారా మాట్లాడుతున్నప్పుడు వాళ్ళ మాటల్ని తృణీకరించి దూషించే వాళ్ళగా ఉంటారు. ఏంటి మాకు చెప్పేది? ఇప్పుడు దొంగతనం చేసే వాళ్ళకి ఎలా ఉంటుందంటే, రివాల్వర్ కనుక ఇప్పుడు ఉంటే వాళ్ళు కూర్చున్న ప్లేస్ నుంచి నన్ను షూట్ చేసేయాలంత కోపంగా ఉంటుంది. అంత కోపం వచ్చేస్తుంది. ఎందుకంటే ఆడు ఉంటాడు లోపల. నువ్వు కాదు, ఇంకొక 100 మంది షూట్ చేయడానికి సిద్ధమైనా, పోవటానికైనా సిద్ధమే, కానీ సత్యాన్ని సమాధి చేయటం మాత్రం జరగదు. ఈ పరిచర్యలో తీసుకునే ప్రతి నిర్ణయం, చేసే ప్రతి పని దేవుని రాజ్యం కొరకు మనుషుల్ని సిద్ధపరచడం, కానీ ఎలాగోలా సంఘంలో ముందుకు వెళ్ళి 10 మంది పోగైతే పెద్ద చర్చ అని అనిపించుకోవటం కాదు. కనుక
దొంగతనం అనే విషయంలో చిన్నవాళ్ళు మొదలుకుని పెద్దవాళ్ళ వరకు ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ పరిస్థితుల్లో మీ జీవితాల్లో చిక్కుకుని ఉన్నారో, మీ స్వభావంగా మారిపోయిందో, మీ అలవాటుగా మారిపోయిందో, దాన్ని రాత్రి జాగ్రత్తగా విని దాన్ని విడిచిపెట్టి సరి చేసుకోవటానికి ప్రయత్నం చేయండి. ఎప్పుడైతే సరి చేసుకున్నారో, ఎప్పుడైతే సమాధానపడ్డారో, పశ్చాత్తాపడ్డారో, మీ జీవితంలో దేవుడు ఏం చేస్తాడంటే దానికి ఏదైతే చేశారో దాని వలన రావాల్సిన కీడుని ఆయన ఆపి మీకు మేలు చేసి మీకు క్షేమాన్ని కలుగజేస్తాడు. ప్రతి వ్యక్తి జీవితంలో దేవుడు లోతైన మార్పుని ఈ దొంగిలించబడుతున్న వాటి విషయమై దయచేయునుగాక. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ దేవుడు ఒక భయాన్ని కలిగించి వారిలో ఆ దొంగిలిన సొత్తును తిరిగి ఇచ్చివేసే మనస్సుని ఆయన కలుగు చేయునుగాక. ఏ ఒక్కరికి ఈ డిసెంబర్ తర్వాత జరగబోయే ఆ భయానకమైన పరిస్థితులు ఏ ఒక్కరికి కలగకుండా దేవుడు కాపాడునుగాక. ఈరోజు లూకాసు వార్త బైబిల్లో నుండి 7వ అధ్యాయం 36వ వచనం నుండి చదువుకుందాం. లూక్ గాస్పెల్ చాప్టర్ 7 వర్స్ 36. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనం చేయవలనని ఆయన అడిగాను. ఆయన ఆ పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చుని ఉన్నాడని తెలుసుకుని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఆయనను పిలిచిన పరిసయ్యుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొని ఈ స్త్రీ ఎవతియో ఎటువంటిదో ఎరిగియుండును. ఇది పాపాత్మరాలు అని తనలో తాను అనుకునేను. ఒక నిమిషం. ఒకరోజు యేసుప్రభుని ఒక వ్యక్తి అడిగాడు. పరిసయ్యులకు సంతతికి సంబంధించిన వ్యక్తి. శాస్త్రులు పరిసయ్యులు అనేవాళ్ళు ఎవరంటే, ఈ పరిసయ్యులు అనేది కొంచెం మీకు ఇంట్రొడక్షన్ ఇవ్వాలి. వీళ్ళు ఏంటంటే అందరిలోనూ తప్పులు పట్టుకుంటూ ఉంటారు. వాళ్ళ తప్పుల గురించి ఆలోచించుకోరు. అంటే వీళ్ళ గురించి చెప్పాలంటే స్ట్రైట్గా కంట్లో ఉన్న దూలాన్ని చూసుకోకుండా ఎదుటివాడి కంట్లో ఉన్న నలుసును చూస్తూ ఉంటారు. చిన్న చిన్న వాటిని పట్టుకుని వీళ్ళు ఇలాంటి బట్టలు వేసుకోవచ్చా, లేకపోతే వీళ్ళు ఇలా నవ్వచ్చా, లేకపోతే వీళ్ళు ఇలా ఉండొచ్చా అంటే అసలు సందర్భం లేని, అవసరం లేని. ఇప్పుడు సమాజంలో ప్రాబ్లం ఏంటి తెలుసా? వాళ్ళ ఇంట్లో ఉన్న పెద్ద పెద్ద సమస్యలు పట్టించుకోకుండా వాళ్ళు ఇలా ఎందుకు చేయాలి, వీళ్ళు ఇలా ఎందుకు చేయాలి, లేకపోతే ఎంత పనికిమాలినాళ్ళండి వాళ్ళు ఎవరో చికెన్ పెడితే మటన్ పెట్టలేదని కొడతారా? అసలు ఇంత దుర్మార్గం ఏంటి? అసలు నీ ఇంట్లో సంగతిని గురించి నువ్వు ఆలోచించకుండా వాళ్ళు ఏం పెట్టారనే దాని గురించి తిడతావా, ఏం పెట్టలేదనే దాని గురించి మాట్లాడతావా, లేకపోతే వాళ్ళ ఇల్లులో ఎలా చేసుకోవాలి, ఏం చేసుకోవాలి, నీకెందుకయ్యండి? మీలో తెలిసి తెలియక అలాంటి చెడ్డ ప్రవర్తనతో బ్రతుకుతున్న వాళ్ళు ఉంటే ఇక్కడ కానీ లైవ్లో కానీ ఈ రోజు నుంచి దాన్ని మానేయండి. నీకెందుకు? ఎదుటి వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకోవాలో నీకే కావాలి, ఎదుటి వాళ్ళు ఫంక్షన్లు ఎలా చేయాలో నీకే కావాలి, ఎదుటి వాళ్ళు ఏం చేయాలో నీకే కావాలి, ఏం చేయకూడదో నీకే కావాలి. వాళ్ళు ఎలాంటి ఆహారం తినాలో నువ్వే నిర్ణయిస్తావు, వాళ్ళు ఎలాంటి వాహనాలు వాడాలో నువ్వు నిర్ణయిస్తావు. ఎప్పుడన్నా మీకు ఎవరికైనా సలహా ఇచ్చానా ఇలాంటి కారు కొనుక్కోండి ఈ రంగని? మీరు నన్ను వచ్చి అడిగితే నేనేం చెప్తాను? మీకు ఏది ఇష్టమో అది కొనుక్కోండి అంటాను. వాళ్ళు నన్ను అంటారు మాకు ఏదైనా ఓకే మీ ఇష్టం చెప్పండి అంటారు. అప్పుడు రెండో మాట నేను ఏమంటాను తెలుసా? నీ భార్యను అడుగు, ఆమెకి ఏది ఇష్టం అది కొని అంటాను. ఆమెకు కూడా మీరేది చెప్తే అది అంటారు. అప్పుడు నేను మీ పిల్లల్ని అడుగు, వాళ్ళకి ఏది ఇష్టం అది కొని అంటాను. అంతేగాని నా నిర్ణయం నేను చెప్పను. ఎందుకంటే
నిజంగా ఒకసారి ఇప్పుడు మీకు చెప్తున్నప్పుడు ఆలోచిస్తాను, నిజంగా నాకు ఏ ఇష్టం లేదు, ఏ కలరు నాకు ఇది అనేది ఏమి లేదు. ఎందుకంటే అన్నిటినీ దేవుడు సృష్టించాడు, అన్నీ మంచివే. నేను తెల్ల బట్టలు వేసుకుంటాను కాబట్టి తెల్ల రంగు కారులు నాకు ఇష్టం కాదు. నేను నల్ల బట్టలు వేసుకోను కాబట్టి నల్ల రంగు కారు నాకు ఇష్టం కాదు, ఎరుపు రంగు కారు ఇష్టం కాదు. ఇది అని నాకేం లేదు. అలాంటప్పుడు నాకు ఇది అని లేనప్పుడు నన్ను ఎవరైనా అడిగినా, ఒకవేళ ఇది అనేది నాకు ఉన్నా కూడా నన్ను ఎవరైనా అడిగినా నేను వాళ్ళ జీవితంలో నిర్ణయాలు తీసుకోను. అది నా పని కాదు. మీకు కూడా చెప్పేది ఏంటంటే, ఎదుటి వాళ్ళ జీవితంలో తీసుకునే నిర్ణయాలని ఛాలెంజ్ చేసేవాళ్ళగా ఎప్పుడు ఉండకండి. ఛాలెంజ్ అంటే ఏంటంటే, ఎందుకు తీసుకోవాలి? చికెన్ పెడితే వేడి కదా, మటన్ పెట్టవచ్చు కదా. నీ ఫంక్షన్లో నువ్వు పెట్టుకో, అంతేగాని మన చర్చిలో జరిగింది అనుకుంటారేమో. నేను వాక్యం చెప్తుంటే కొట్టుకుంది ఇక్కడ కాదు, బీహార్ రాష్ట్రంలో జరిగింది. అది వార్తగా వస్తుంది, రేపు పేపర్లోనే ఇప్పుడు పడుతుంది. అంటే సమాజం ఎంత దారుణంగా తయారవుతుందంటానికి అది ఒక ఉదాహరణ. కాబట్టి ఇక్కడ ఈ పరిశీలు ఎలాంటి వాళ్ళు అంటే అన్నీ వీళ్ళకే కావాలి, అంతేగాని వాళ్ళ కుటుంబం గురించి వాళ్ళు ఆలోచించుకోరు, వాళ్ళ పిల్లల గురించి వాళ్ళు ఆలోచించుకోరు, అందరి గురించి వాళ్ళకి కావాలి. ఒకరోజు యేసుప్రభుని భోజనానికి రమ్మని అడిగారు. అక్కడ ఉన్నాడు. వస్తే సరే అని చెప్పి భోజనం కూర్చున్నాడు. కూర్చుంటే ఇంతలో ఒక స్త్రీ ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకుని గబగబా వచ్చి ఆయన వెనకాల నిలబడి, యేసుప్రభు వెనక ఒక స్త్రీ నిలబడింది. ఆ స్త్రీని ఏమని పిలుస్తున్నారంటే ఆ ఊళ్ళో వాళ్ళందరూ పాపాత్మురాలైన స్త్రీ అని పిలుస్తున్నారు. అంటే ఇది చెడ్డది, పనికి మాలింది, చెడ్డది అని. అలాంటిది వెనకాల నిలబడింది, ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. ఏడుస్తూ ఏడుస్తూ సడన్గా ఆ కన్నీటితో ఆయన పాదాలని కడిగింది. కన్నీటితో కడగటం అంటే ఎన్ని నీళ్ళు కావాలి అంటే అన్ని నీళ్ళు వచ్చాయంటే అలా అని కాదు, ఆమె యొక్క కన్నుల నుండి కారిన కన్నీరు ఆయన పాదాలని తడిపేంతగా ఉండుంటుంది. అప్పుడు ఆ పాదాలకి కన్నీరు పడిన తర్వాత ఆమె యొక్క వెంట్రుకలతో దాన్ని తుడిచింది. ఇప్పుడు మీరు అలాంటి పనులు ఎవరికి చేయబాకండి, చాలా ప్రమాదాలు జరుగుతాయి. తెలుసా మీకు? ఇట్లాంటి కొంతమంది అవసరమేని చేయరు, కానీ అక్కడ బైబిల్లో ఇది ఉంది కదా, ఇది చేస్తానని మొదలవుతారు. అది ఎంత ప్రమాదాలకు దారితీస్తుందో ఎన్నో ఎన్నో పరిస్థితులు నా జీవితంలో చూసిన వాడిని చెప్తున్నా. కాబట్టి ఈమె వెళ్ళి ఆ పాదాలు కన్నీరు పడింది, తుడిచేసింది. తుడిచిన తర్వాత వెంటనే రియాక్ట్ అయిపోయాడు మన్నాడు. ఎవడు? భోజనానికి పిలిచినోడు. ఊరుకుంటాడు మామూలుగా? మా ఇంటికి యేసుప్రభు వచ్చాడంటే నేను గ్రేట్, నేను గొప్పవాడిని, నేను ప్రత్యేకమైన వాడిని, నేను స్పెషల్. అసలు నేను స్పెషల్ అని ఎవరికన్నా అనిపిస్తుందంటే వాడిలో ఏదో చీకటి పనిచేస్తాను, అంతే. ఇంక అందులో నో డౌట్. నేను స్పెషల్. మా ఇంటికి వచ్చి పాపాత్మురాలైన స్త్రీ వచ్చి ఆయన పాదాలని తన తల వెంట్రుకలు తుడుస్తూ ఉంటే ఈయన నన్ను ముట్టుకున్న స్త్రీ పాపాత్మురాలని గ్రహించకుండా ఈయన ఏం చేస్తున్నాడు? ఆయనేమో పాపులను రక్షించడానికి నేను వచ్చానని ఓ పక్కన చెప్తుంటే ఈ మూర్ఖుడికేమో ఆమె ఎందుకు ఇలా చేయాలని పట్టుకున్నాడు. చూడండి, ఆమె పేరు అక్కడ రాయటానికి ఇష్టపడలేదు, కానీ అక్కడ పాపాత్మురాలైన స్త్రీ అని ఉంది. కానీ ఆమె ఎంతో కన్నీరు పెట్టుకుంటుంది. ఎందుకు కన్నీరు పెట్టుకుంటుంది? 40 వచనం నుండి చదవండి. అందుకు యేసు సీమోను నీతో ఒక మాట చెప్పవాలని ఉన్నానని అతనితో అనగా అతడు బోధకుడా చెప్పమని. ఒక్క నిమిషం. ఈ పరిసైడు బయటకు అన్నాడా లోపల అనుకున్నాడా? లోపల అనుకున్నాడు. ఈడు లోపల అనుకున్నా తెలుస్తుంది ఆయనకి, బయటకన్నా తెలుస్తుంది. నువ్వేం చేసినా తెలుస్తుంది. వ్యవహారాలన్నీ ఎవరికి? నాకు కాదు, పరిశుద్ధాత్మ దేవుడికి. మన కనుక్కున్నవన్నీ మన తలంపు పుట్టకముందే ఎరిగినవాడు, మన ఆలోచనలన్నీ క్షుణ్ణంగా తెలిసినవాడు, మన రహస్య క్రియలన్నిటినీ ఎవరు ఆయనకి దాయగలిగిన వారు ఎవరు లేరు. తేటగా అన్నీ ఆయనకి తెలుస్తూనే ఉంటాయి. మనం అలా ఏమి తెలవదనుకున్నట్టుగా ఉంటాం, అన్నీ తెలుసు ఆయనకి. లోపల అనుకున్నాడు. అప్పుడు ఆ లోపల అనుకుంటున్న వ్యక్తి యొక్క ఆలోచనలు యేసుప్రభు గ్రహించిన వాడే, ఎరిగిన వాడే. అక్కడ ఉన్న సీమోన్తో అంటున్నాడు, చదవండి ఆ మాటలు. నీతో ఒకటి చెప్పవలసి
ఉన్నానని అతనితో అనగా అనగా అతడు బోధకుడా చెప్పుమనెను. అతడు బోధకుడా చెప్పమనెను. అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి 2 రుణస్థులుండిరి. వారిలో ఒకడు 500 దేనారములను మరి ఒకడు 50 దేనారములను అచ్చియుండిరి. ఆ అప్పు తీర్చుటకు వారి యొద్ద ఏమీ లేకపోయాను గనుక అతడు వారిద్దరిని క్షమించెను. కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగాను. అందుకు సీమోను, అతడు ఎవరికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన, నువ్వు సరిగా యోచించితివని అతనితో చెప్పి ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లనెను, ఈ స్త్రీను చూచుచున్నావే, నేను నీ ఇంటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లు ఇయ్యలేదు గాని ఈమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచెను. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ నేను లోపలికి వచ్చినప్పటి నుండి ఈమె నా పాదములు ముద్దు పెట్టుకొనుట మానలేదు. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ ఈమె నా పాదములకు అత్తర పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవరికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. చూడండి, ఈమె కన్నీటితో ఆయన పాదాలను తడిపి తల వెంట్రుకలతో దాన్ని తుడిచి అత్తరు ఆ పాదాలకి పూసింది. అది అచ్చ జటమాంసి అత్తరు అని మరొక చోట రాయబడి ఉంటుంది. అది చాలా వెలగలిగినది, విలువైనది అనమాట. ఒక ప్రక్కన ఈ పరిసేయుడేమో ఈ పాపాత్మురాలు ఆయన తాగితే ఈయనకేం అర్థం కావట్లేదా అని ఇలా అంటున్నాడు. ఇంకొకడు ఉన్నాడు దొంగ. ఆ దొంగ ఏమంటున్నాడు తెలుసా, ఇంత విలువైన అత్తరుని ఆయన కాళ్ళకు రాసే బదులు అది అమ్మేసి పేదవాళ్ళకి ఇవ్వచ్చు కదా అంటున్నాడు. వీడి ముఖానికి ఎప్పుడైనా పేదకి వాడికి ఒక్క చిన్న పని అయినా చేయాల. చాలామంది కొత్త కొత్త ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఏమనంటే, అసలు ఎందుకు ఇలా చేయొచ్చుగా, అలా చేయొచ్చుగా, ఇలా ఉండొచ్చుగా, అలా ఉండొచ్చుగా. మరలా చెప్తున్నాను, నీ విషయంలో నీ ఇష్టం వచ్చినట్టు ఉండు, ఇంకొకటి విషయంలో కాదు. అర్థమవుతుంది కదా? మళ్ళీ మాట్లాడలేదు ఏంటి? ఎవరి విషయంలో? మన విషయంలో మన ఇష్టాలు, ఎదుటివారి విషయంలో వాళ్ళ ఇష్టాలు. అంతేగాని వాళ్ళ విషయంలో నీ ఇష్టాలు ఏమి నడవు. నేను చేసే పనిలో నీ ఇష్టాలు ఏంటి అసలు? నేను చేసే పనిలో నా ఇష్టం, నువ్వు చేసే పనిలో నీ ఇష్టం. నీ ఇష్టం అంటే పాపము కాకుండా ఈ భూమి మీద ఏదైనా సరే చేయటానికి ఎవరిష్టం వాళ్ళది. అంతేగాని ఎదుటి వారి జీవితంలో చేసే పనులకి నా ఇష్టం. ఎందుకంటే సమాజంలో ఎప్పటి నుంచో బాగా నరనరాలు జీర్ణించిపోయి ఉన్నాయి అన్నమాట. కొంతమందికి ఏమనంటే, వాళ్ళింట్లోయి నా ఇష్టమే జరగాలి, వీళ్ళింట్లోయి నా ఇష్టమే జరగాలి, వీడింట్లోయి నా ఇష్టమే జరగాలి, మా చుట్టాలందరి నా ఇష్టాలే జరగాలి. కొంతమంది ఉంటారు కుటుంబాల్లో పెద్దరికం చేసేవాళ్ళు, సంఘాల్లో పెద్దరికం చేసేవాళ్ళు, సమాజంలో ఉంటారు, గల్లీల్లో ఉంటారు. ఆ గల్లీల్లో ప్రతోడి ఇంటి విషయాలు వాళ్ళకి కావాలి. దేవుని మందిరాల్లో ఎక్కడైనా ఇలాంటివి నడుస్తామే కానీ ఇక్కడ మాత్రం ఎవరి ఇష్టం కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. దేవుని వాక్య ప్రకారం నడవమని చెప్పటమే బాధ్యత తప్ప వాళ్ళు తినే ఆహారాలు, వాళ్ళు కట్టుకునేవి, లేకపోతే వాళ్ళ ఫంక్షన్లు, లేకపోతే వాళ్ళ వ్యవహారాలు, ఇవన్నీ ఎవరిష్టం అండి. మరొకసారి చెప్తున్నాను ప్రతి ఒక్కళ్ళకి, నీ దగ్గర డబ్బులు ఉంటే నీ ఇష్టం వచ్చి నువ్వు ఖర్చు పెట్టుకో, నీకు అధికారం ఉంటే నీ అధికారం నువ్వు చలాయించుకో. నువ్వు ఎవడవైనా ఎవతివైనా ఇంకొకరి జీవితంలోకి చొరబడి వాళ్ళ నిర్ణయాలని నా నిర్ణయాలు జరగాలని ఎవరిని ప్రభావితం చేసే హక్కు దేవుడు ఎవరికి ఇవ్వలేదు. అది అర్థమైతే అసలు సిగ్గున్నాడు ఎవడైనా సరే ఇంకొకటి జీవితంలోకి వెళ్ళి నా నిర్ణయాలు జరగాలని కోరుకుంటాడా చెప్పండి? వాళ్ళందరినీ నా దృష్టిలో అయితే సిగ్గులేని వాళ్ళు. బాధగా ఉంటుంది కానీ సిగ్గు శరం లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ జీవితాల్లో తన ఇష్టం జరగాలని కోరుకుంటాడు. దేవుని మందిరంలో ఉన్న ప్రతి వ్యక్తికి ఇది స్పష్టంగా అర్థమైతే ఇంకొకసారి ఎవరి జీవితంలోనూ నిర్ణయాలు చేయటానికి ప్రయత్నం చేయరు. నేను చాలాసార్లు తల్లిదండ్రులకు కూడా చెప్తుంటాను,
మీ పిల్లల్ని ఒక వయసు వచ్చే వరకు మీ నిర్ణయాలు. ఒక్కసారి పెళ్లి చేశారు అంటే ఇక మీ నిర్ణయం వాళ్ళ మీద రుద్దబాకండి. మొన్న ఎవరో చెప్తున్నారు, అన్న మీరు చెప్పింది విన్న తర్వాత మా ఇంట్లో ఎంత మార్పు వచ్చిందో. నేనేం చెప్పానంటే, పిల్లలు 26-27 సంవత్సరాలు అయిపోయినాయండి వాళ్ళ పిల్లలకి. వాళ్ళు ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుందంటే ఆ పిల్లల్ని రమ్మంటే వాళ్ళు రావట్లేదంట. రోజు ఇంట్లో గొడవ అవుతుందండి. గొడవ అవుతుంటే నాతో చెప్పాడు ఆయన. చెప్తే నేను అన్నాను, వాళ్ళని ఏం పిలవబాకండి, ఒకసారి పిలుస్తారు రావట్లేదు వదిలేసేయండి, ఇంకంతే. వదిలేసి భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ప్రార్థన చేసుకుంటున్నారంట. ఒక 2 నెలలు 3 నెలలు అలా చేసుకోగానే మెల్లగా పిల్లలు కూడా వచ్చి కూర్చుంటున్నారంట. అదే వాళ్ళని కనుక రోజు ఫోర్స్ చేస్తే ఏమవుతుంది? గొడవ, కొట్లాటలు, పోట్లాటలు. ఇంట్లో నుంచి వెళ్ళిపోతానంటాడు ఒకడు, నేను వెళ్ళిపోతానని అంటాడు ఇంకొకడు. ఏంటి ఇదంతా? ఇల్లు ఎలా ఉండాలి అంటే అది సంతలాగా ఉండకూడదు. ఇల్లు పరలోక రాజ్యంలాగా ఉండాలి. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, పరలోకమందు నీ చిత్తము నెరవేరినట్టు భూమి అందును నెరవేరునుగాక. నేను చెప్తుంది వయసు వచ్చిన పిల్లల గురించి. చిన్నపిల్లలు మిమ్మల్ని మీ తల్లిదండ్రులు రమ్మంటే మేము రాం, మొన్నేగా చెప్పారు నన్ను రమ్మని అనబాకండి. పెద్దల సంగతి చెప్తున్నా. ఎవరు సొంత వాళ్ళ ఇష్టాల్లోనే, సొంత వాళ్ళ జీవితాల్లోనే దూరొద్దని చెప్తుంటే కొంతమంది వేరే వాళ్ళ ఇళ్లలోకి సొరబడిపోతారు. ఎలా ఉంటాయంటే కొంతమంది జీవితాలు, బాగా క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు 2 ఫ్యామిలీల వాళ్ళు, మాటకారు ఉంటారు. ఈ ఇంట్లోనేమో మొగాళ్ళు మాటకారు, ఆ ఇంట్లోనేమో ఆడద మాటకారు ఉన్నారని ఉదాహరణకు అనుకుందాం కాసేపు. పాపం ఆ ఇంట్లో మొగాడు మాటకారు ఉంటాడు. మాటకారు అంటే అధికారం చెలాయించేవాళ్ళు. ఈ ఇంట్లో ఆడవాళ్ళు మాటకారు ఉంటారు. అవతల ఇంట్లో వాళ్ళు యువతల ఇంట్లో నిర్ణయాలు చేసేస్తూ ఉంటారు. పాపం అమాయకురాలు ఉంటుందిగా ఇంట్లో, అన్నయ్య అది కొనేసి ఇది కొనేసి, అట్లా నన్ను మూతి మీద పెట్టి కొట్టాలి. ఎందుకంటే అక్కడ ఒకడు ఉన్నారుగా, ఆయనకి భార్య ఒకటి ఉందిగా, ఆ భార్య ఆ భర్త కలిసి నిర్ణయం తీసుకోవాలి. అంతేగాని నువ్వెక్కడో ఉండేదానివి, నువ్వెక్కడో ఉండేవాడివి, నీ నిర్ణయం తీసుకెళ్ళి వాళ్ళ మీద రుద్దట వింటారా బాబు? ఏమంటారు దాన్ని ఏమంటారంటే అన్యాయంగా చొరబడటం అంటారు. ఇంకొకళ్ళ జీవితాల్లోకి చొరబడటం అంటారు. ఇన్ని రోజులుగా నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నాను. ఎప్పుడు ఎవరి నిర్ణయాలని నా ఇష్టం జరగాలని ఎప్పుడు కోరుకోరు. చర్చిలో తీసుకోవాల్సిన నిర్ణయాలను మాత్రం సూటిగా స్పష్టంగా నిర్ణయాలు తీసుకున్నాం. ఆ తీసుకున్న నిర్ణయాలని ఎవరు ఎన్ని అన్నా ఆ నిర్ణయాలను అమలు చేయటానికి ప్రయత్నించాం. ఎందుకంటే దేవుడికి మహిమ కలగాలి అని. మీ జీవితంలో కూడా నేను చెప్పాలనుకుంటుంది అదే. మార్పులో ప్రధానమైనది ఇంకొకరి జీవితంలో చొరబడబాకండి. ఇప్పుడు ఈ పరిసైడు ఏం చేస్తున్నాడు? ఆమె అత్తరుతో ఆయన పాదాలకు అత్తరు రాస్తే ఈయనకెందుకు? ఆమె కన్నీటితో ఆయన పాదాలని తడిపితే ఈయనకెందుకు? తాగితే ఈయనకెందుకు? ఈయన ఎవడు అసలు? ఏదో భోజనాన్ని పిలిచాడు, పెట్టి పంపించే. చొరబడిపోయాడు. అప్పుడు యేసు ప్రభు ఒక పెద్ద స్టోరీ చెప్పాడు. ఏం చెప్పాడంటే, ఒకడు 500 దేనారాలు, ఇంకొకడికి 50 దేనారాలు అప్పు చేశారు. అప్పు కట్టలేకపోయారు. ఇచ్చిన వాడికి క్షమించేశాడు. ఎవడికి క్షమించిన వాని పట్ల ఎక్కువ ప్రేమ ఉంటుంది అంటే ఆ వ్యక్తి చెప్పాడు 500 దేనారాలు అడిగి ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ క్షమించావు కాబట్టి ఎక్కువ ప్రేమిస్తాడు. ఈ స్త్రీ కూడా మీరు ఎవరైతే పాపాత్మురాలు అంటున్నారో ఆ పాపాత్మురాలైన ఆమె యొక్క పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి, ఎక్కువ పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి, ఇంకా చెప్పాలంటే కనుక అందరూ పాపాత్మురాలు అంటున్న ఆమె పాపాలు క్షమించబడ్డాయి కాబట్టి ఆమె ఎక్కువగా నన్ను ప్రేమించడం సహజమైన విషయమే. ఎందుకు నువ్వంతా ఆలోచిస్తున్నావు? ఈ రాత్రి ఇక్కడున్న ప్రతి వ్యక్తి, అక్కడ పాపాత్మురాలు రక్షించబడింది, పాపాలు క్షమించబడ్డాయి. తర్వాత ఏం జరిగిందో చూడండి, 45వ వచనం. నీవు నన్ను ముద్దు పెట్టుకొనలేదు కానీ, అది కాదు, 46 నుంచి చదవండి. నీవు నూనెతో నా తల అంటలేదు కానీ, ఈమె నా పాదములకు అత్తరు పూసెను. ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక, ఆమె యొక్క విస్తార పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమించబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని క్షమించబడి ఉన్నవి అని ఆమెతో అనెను.
అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారు, అప్పుడు ఆయనతో కూడా భోజన పంక్తిలో కూర్చుండిన వారు, పాపములు క్షమించుచున్న ఇతడెవడని తమలో తాము అనుకొనసాగిరి. పాపములు క్షమించుచున్న ఇతడు ఎవడని తనలో తాము అనుకొనసాగిరి. అందుకైన నీ విశ్వాసము నిన్ను రక్షించెను, నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానము గలదానవై వెళ్ళుమని, సమాధానము కలదానవే వెళ్ళమని ఆ స్త్రీతో చెప్పాను. చూడండి, ఆమెలో ఏం కలిగింది? గొప్ప మార్పు కలిగింది. పాపాత్మురాలైన ఆమె పాపములు క్షమించబడి ఒక నూతనమైన జీవితాన్ని ప్రారంభించడానికి దేవుడు నాంది పలికాడు. అంటే ఏంటంటే ఆరంభించాడు. ఆమె విశ్వాసం. ఇప్పుడు పాపం యొక్క గిల్ట్ అంటే ఏంటంటే మన జీవితంలో అపరాధ భావం మన వెంటాడుతూ ఉంటే మనలో మార్పు రాదు. దేవుడు ఏం చేశాడు? ఆ అపరాధ భావాన్ని తీసిపడేశాడు. తీసేసి ఏమంటున్నాడంటే, అమ్మా, నీ విశ్వాసమే నిన్ను రక్షించింది, నిన్ను మార్చింది, నువ్వు సమాధానంగా వెళ్ళిపో. ఈ రాత్రి నువ్వు ఏ విషయంలో మార్పు అవసరమైన దానికి ఇక్కడ కూర్చున్నావో, దీన్ని లైవ్లో వింటున్నావో, లేక పైనుండి వింటున్నావు, ఎక్కడ ఉండి నువ్వు వింటున్నా సరే, ఏ విషయంలో నీకు మార్పు కావాలో దేవుని ఎదుట పెట్టి, ప్రభువా, పాపాత్మురాలు అని అందరి చేత అనిపించుకుంటున్న ఆ స్త్రీని మార్చవే, నాలో ఉన్న ఈ దొంగిలించే బుద్ధిని మార్చు, నాలో ఉన్న హెచ్చించుకునే స్వభావాన్ని మార్చు, నాలో తొందరపడి ఇతరుల జీవితాల్లోకి చొరబడే స్వభావం నుంచి నన్ను మార్చు, నాలో ఏళ్ళ విషయాలు తెలుసుకోవాలని ఒక ఆరాటంలో నా జీవితంలో మార్పు కలుగు చేయి. కొందరికి ఈ ఫ్రీ ఫోన్లు అయిపోయినాయి. ఆ రోజులే బాగున్నాయి. సెల్ ఫోన్లు వచ్చిన కొత్త రోజుల్లో మనం ఫోన్ చేసామనుకోండి, ఎదుటోడికి ఛార్జ్ పడేది. అప్పట్లో నాకు తెలిసిన వాళ్ళల్లో చాలా తక్కువ మందికి ఫోన్లు ఉండేవి. నాకు కూడా ఒక ఫోన్ ఉండేది, చిన్న ఫోన్, నోకియా ఫోన్, చాలా ఇలా అరచేతిలో పట్టేసేది. అప్పుడు సింగపూర్ నుంచి శేఖరాబాద్ నాకు తెచ్చిచ్చాడు. కొత్తగా వచ్చినాయి ఇండియాలో ఫోన్స్. ఇప్పుడు మీలో ఎవడో ఒకడు ల్యాండ్లైన్ నుంచి ఫోన్ చేశాడు అనుకోండి, నాకు టెన్షన్ స్టార్ట్ అవుతుంది. ఎప్పుడు ఆపేస్తాడు రా నాయన ఈడు, లేకపోతే నాకు బిల్లు కదా, ఇలా మీటర్ తిరిగిపోతూ ఉండేది. 1 నిమిషం మాట్లాడితే 6 రూపాయలు, 1 నిమిషానికి 6 రూపాయలు, అంటే గంట మాట్లాడితే ఇంకంతే సంగతులు. 6 × 6 360 రూపాయలు పోవటం అంటే కట్ అయిపోతాయి. ఇప్పుడు ఏమైపోయింది? ఇన్కమింగ్కి ఛార్జీలు లేవు, అవుట్ గోయింగ్కి ఛార్జీలు లేవు. ఇక మొదలుపెట్టి అక్కడేం జరుగుతుంది, ఇక్కడేం జరుగుతుంది, ఇది ఎందుకు ఎట్లయింది, అది ఎందుకు ఎట్లయింది, నీకు తెలుసా, నాకు తెలుసా, నాకు తెలీదు, నీకు తెలుసా, ఇది స్టోరీలు, వాటన్నిటిని వార్చి వడ్డించడం కనపడిన వాళ్ళందరికీ. మొన్న ఒక చోట మన చర్చిలోనే, మన మినిస్ట్రీలో ఒక బ్రాంచ్లో ఎవడికి అయ్యో చెప్తున్నాడు. నేను నన్ను పిలిచి, ఏంటి ఇలా చెప్పావంట కదా అని అడిగాను. అడిగితే అని నసిగాడు. ఫస్ట్ చెప్పావా లేదా, ఒకటే చెప్పాను. మరి ఎవరు చెప్పారన్న? అది నాకు సంబంధించిన విషయం. ఏంటంటే ఎవరో విషయాల్ని నేనేదో అన్నానని చెప్తున్నాడు. నీకు తెలుసా మరి ఇలా చెప్తున్నావంట, ఎందుకు చెప్పావని అడిగాను. అప్పుడు భాగ్యలతలో ఒకటి పేరు చెప్పాడు. వాడు చెప్పాడు, అందుకే నేను చెప్పాను. నేను ఈ భాగ్యలత వాడిని అడగల, ఎందుకంటే ఆడు చిన్నోడు. నేను అన్నాను, నీ వయసుకి ఆడెవడో చిన్నోడు ఏదో చెప్తే అది వినేసి మళ్ళీ అలా ప్రచారం చేయొచ్చా అంటే సిగ్గుపడి తలకాయ దించుకుని తర్వాత సారీ అని మెసేజ్ పెట్టి, అన్న నిజంగానే నా వయసుకి తగదన్న అట్లాంటి మాటలు. ఏమవుదు? నా వయసుకి తగదన్నా, నేను అనవసరంగా అట్లా మాట్లాడాను. ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్కి ఎప్పుడైతే విషయాలు వెళతాయో పూర్తిగా ఇది అదైపోతుంది, అది ఇదైపోతుంది, అవును కాదైపోతుంది, కాదు అవును అయిపోతుంది. ఒక చిన్న సంఘటన మా ఇంట్లో జరిగింది చెప్పనా మీకు, ఎందుకంటే వేరే వాళ్ళ ఇంట్లో జరిగింది ఎందుకు, మా ఇంట్లో జరిగింది చెప్తాను. 3 రోజుల క్రితం ఒక నైటు 11 గంటలకి నన్ను భోంచేయమంటున్నాడు మా తమ్ముడు. ఎవరు మా తమ్ముడు? శేఖర్ బ్రదర్. నేను తిన్ను అంటున్నా. తిను, ఒకసారికి ఏం కాదులే అంటున్నాడు. అది మా ఇద్దరి మధ్య కొంచెం, నేను తిననురా బాబు, పొద్దున్నే నాకు ప్రయాణం ఉంది, అసలు అయిపోయింది, తింటాను అప్పుడప్పుడు తింటాను లేటుగా, నాకు ప్రయాణం ఉంది, ఉదయాన్నే 6 గంటలకు నేను బయటికి వెళ్ళిపోవాలి, నేను తిన్నంటున్నాను. తిను అంటున్నాడు. ఇది మొదలైనప్పుడు లేడు, కానీ ఆ తర్వాత వచ్చాడు వాళ్ళ అబ్బాయి, మధ్యలో వచ్చి విన్నాడు, కామ్గా విన్నాడు. వీడు తిన్నని మేమిద్దరం వాదించుకున్నాం, అయిపోయింది కదా. అయిపోయిన తర్వాత వాడే మజ్జిగ తీసుకొచ్చి ఇచ్చాడు నాకు. ఇంకా వేరే తీసుకొస్తే నాకు వద్దు అని నేను
ఏం చేశాను, వద్దని చెప్పి పంపించేశా. వీడు వేరే వాళ్ళకి వెళ్ళి ఏం చెప్పాడు తెలుసా, ఆ పిల్లడు, మా డాడీ అందరిని అత్తెనబాకు ఇత్తెనబాకు అంటాడు, పెద్దనాన్న అలాగే అన్నాడు, పెద్దనాన్న హర్ట్ అయ్యాడు, మజ్జిగ తాగట్లేదు, అది తాగట్లేదు అని చెప్పాడంట. చూడండి అక్కడ విషయం ఏంటి, నేనే తిన్నాను నన్ను, కానీ నీ మధ్యలో వచ్చినోడికి ఏమర్థమైంది, మా డాడీ అందరినీ తినొద్దు అంటాడు, అయ్యో తినబాకండి ఈ తినబాకండి అంటాడు, పెదనాన్న కూడా తినొద్దు అన్నాడు తింటంటే, పెదనాన్న హట్ అయిపోయి ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఇప్పుడు మజ్జిగ ఇచ్చినా సరే తాగట్లేదు అని చెప్పాడు. చూసారా, ఎవరి చెప్పిందైనా సరే మనం సగం విని, లేకపోతే ఎవరో చిన్నపిల్లల దగ్గర నుంచి ఏదో స్టోరీలు విని దాన్ని ఇంకొకలాగా కనుక మనం స్ప్రెడ్ చేసామంటే అస్సలు పోయి కొసరు పోయి అస్సలు అవును కాదు అవుతుంది, కాదు అవును అవుతుంది. ఇప్పుడు ఆ అబ్బాయి తప్పలేదు, ఎందుకంటే మధ్యలో వచ్చాడు, అదే అర్థమైంది. అలా ఎంతమంది ఎన్ని తప్పుడు ప్రచారాలు చేస్తారో, ఎంతమంది ఎన్ని తప్పుడుగా ఊహించుకుంటారో, ఇలా గనక మనం లెక్కేస్తే ఒక పాపాల చిట్టాలాగా ఇంత పెద్ద చిట్ట అయిపోతుంది. అదే మనం ఎవరి విషయంలోనూ గనక జోక్యం చేసుకోకుండా ఉంటే, మనకు అర్థమైందంతా మనకు తెలిసిపోయిందని ఇంకొకరికి చెప్పకుండా ఉంటే, మన మీద ఏ చిట్టాలు ఉండవు. కాబట్టి నిజంగా అరటిపండు ఒలిచినట్టుగా దేవుని యొక్క వాక్యాన్ని జీవితానికి అన్వయించి మీ నోటి దగ్గరికి తీసుకొస్తున్న పరిశుద్ధాత్మ దేవుడు కొంతమందిలో ఎటువంటి మార్పు లేకుండా చేసిన తప్పులే మరలా చేసుకుంటూ మీ కుటుంబాల మీదకి దేవుని ఉగ్రతను తెచ్చుకునే వాళ్ళగా ఉండకండి. దేవుడు చెప్పిన మాటను విని జాగ్రత్తగా, ఎప్పుడూ మనకు తెలిసిన కొసరు ఇన్ఫర్మేషను, సగం ఇన్ఫర్మేషను, తెలియని ఇన్ఫర్మేషన్ను ఇష్టం వచ్చినట్టుగా దానికి ఒక స్టోరీ అల్లేసి ఏదేదో మాట్లాడే ఒక పద్ధతిని ఈ రోజు నుంచైనా మానుకుంటే, ఇదిగో ఇక్కడున్న ఈ పరిసేడు చేష్టలాగా యేసుప్రభు ఏమంటున్నాడంటే, నువ్వేమైనా నాకు ముద్దు పెట్టావా, నువ్వేమైనా నాకు ఏం చేసావు, నువ్వు నా తలకి ఏమైనా నూనె అంటావా, ఏం చేయలేదే నువ్వు. కానీ ఆమె ఏం చేసింది, చేయాల్సింది చేసింది. ఆమె ఎందుకు చేసిందంటే ఆ ప్రేమను దాచుకోలేక నా కోసం చేసింది. నీకెందుకు కడుపు మంటగా ఉంది, వాడెవడికో కడుపు మంటగా ఉంది. ఏమని కడుపు మంటగా ఉందంటే, ఇదంతా అమ్మేసి ఏం చేయాలంట, బేదలకి ఇవ్వాలి. రోజు కూలి పని చేసి డబ్బులు తెస్తే బేదలకి ఇవ్వచ్చుగా, వాళ్ళెవరో అత్తర గురించి నీకెందుకు. ఇలా రకరకాలుగా మనుషుల జీవితంలో అవసరం లేని విషయాలని మనం మన జీవితంలో మనకు అవసరం అనుకుంటున్నట్లుగా ప్రవర్తించి, ఆ పరిసేడికి ఎందుకండి భోజనానికి పిలిచాడు, వచ్చింది ఆ స్త్రీ, ఆమె పని ఆమె చేసుకుంది. యేసుప్రభు ఏమనలేదమ్మా, నీ పాపాలు క్షమించబడ్డాయమ్మా, విశ్వాసం గలదానివై వెళ్ళిపో, నీ విశ్వాసం నేను రక్షించింది, సమాధానం గలదానివై వెళ్ళిపో అని చెప్పేశాడు. ఇంక ఈయనకెందుకు, ఈ నోరు మూసుకుంటే అయిపోయేది. కానీ నోరు మూసుకుని ఉండకుండా మధ్యలో దూరి ఒక మేలు చేశాడు. ఆ మేలు ఏంటంటే, ఇక్కడ అది వ్రాయబడింది బైబిల్లో. అది రాయబడటం వలన ఈరోజు మనం దాన్ని ధ్యానాంశంగా తీసుకోగలిగాం. మనమే కాదు, మనలాంటి వాళ్ళు ఎంతోమంది ధ్యానాంశంగా దేవుడు మాట్లాడి వాళ్ళ జీవితంలో మార్పు కొరకు దేవుడు ప్రయత్నిస్తున్నాడు. ఈ రాత్రి మీలో ప్రతి ఒక్కరికి ఏ విషయాల్లో నువ్వు బలహీనరాలుగా కనపడుతున్నా, ఏ విషయాల్లో బలహీనుడిగా కనపడుతున్నా, ఎక్కడ నీకు మార్పు చెందాల్సిన విషయాలు ఉన్నాయో ఆ మార్పు కొరకు నువ్వు సిద్ధపడ్డావు అంటే కనుక, నీవు ప్రారంభంలోనే పరిశుద్ధాత్ముడు మనతో మాట్లాడినట్లు మార్పు అనేది ఎవరి జీవితంలో ఏదో ఉంటుందో వారు శక్తివంతమైన వ్యక్తులుగా ఉంటారు. హల్లెలూయా. మార్పు చెందిన వ్యక్తి ఎదుట ఏ ఆయుధము వర్ధిల్లదు. అది పర్వతమైనా సరే పటాపంచలైపోయి చదును భూమిగా మారవలసినదే, గొలియాత్ అయినా సరే కుప్పకూలవలసినదే. మార్పు చెందిన వ్యక్తి ఎదుట నిలబడగలిగిన వాడు ఎవడు కూడా లేనే లేడు. ఇప్పటి వరకు ఈ చరిత్రలో మార్పు చెందిన వ్యక్తి ఎదుట నిలబడి మార్పు చెందిన వ్యక్తిని పాడు చేయగలిగిన వారు ఎవ్వరూ కూడా లేనే లేరు. కొన్నిసార్లు మార్పు చెందిన వ్యక్తుల్ని చంపారు. చంపితే ఏమైందో తెలుసా, ఒక్కడిని చంపితే లక్షల మంది ఆ మరణం ద్వారా దేవుణ్ణి ఎరిగారు. అంటే మార్పు చెందిన వ్యక్తి అంత శక్తివంతమైన వ్యక్తులుగా ఉంటారు. అట్టి భాగ్యం ఇక్కడ వింటున్న మనందరికీ, దీన్ని ఆయా స్థలాల్లో ఉండి వింటున్న వారికి కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్న, లేచి నిలబడండి.
ఎవ్వరూ దయచేసి అనాలోచనగా ఉండొద్దు. మీ థాట్స్ని ఇంకా అటు ఇటు పోనివ్వకండి. మీ ఆలోచనలు అటు ఇటు వెళ్ళనివ్వకండి. సూటిగా స్పష్టంగా నువ్వేం చెప్పాలో చెప్పు దేవుడితో. నీలో ట్రాన్స్ఫర్మేషన్ చెందాల్సిన విషయాలు ఏంటి? ప్రార్థన చేసుకో. ఏది చేంజ్ నీకు నీ లైఫ్కి అవసరం? ఏ ట్రాన్స్ఫర్మేషన్ నీ లైఫ్కి అవసరం? ప్రభా, దొంగిలిన సొత్తుని తిరిగి ఇచ్చివేసే మనసు, ఇచ్చివేసే వరకు నెమ్మది ఉంచవద్దు నాయన. వాళ్ళు తిరిగి ఇచ్చివేసే వరకు వారి హృదయాల్లో కలవరాన్ని పుట్టించు నాయన. మా సంఘంలో దొంగలుగా ఉన్నవారు ఉండకూడదు, మోసగాళ్ళుగా ఉన్నవారు ఉండకూడదు, అబద్ధికులుగా బ్రతుకుతున్న వారు ఉండటానికి వీల్లేదు. ఆ పులిసిని పిండి కొంచెమైనా ముద్దంతా పులిసిపోతుంది కనుక తీసివేయండి ఆయన. వారి స్వభావంలో ఉన్న ఈ గుణాన్ని తీసివేయి తండ్రి. వారి జీవితంలోని బలహీనత నుండి విడిపించు ప్రభువా. మాకు సంబంధం లేని విషయాల్లోకి దూరటం, అనవసరంగా ఇతరుల జీవితాలను ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ప్రయత్నించడం, ఇవన్నీ మాకు చెడ్డవినైనా మా జీవితంలో వద్దు తండ్రి. అందరూ గట్టిగా దేవునికి ప్రార్థన చేయాలి. దేవా, నాలో ఈ మార్పు కలిగించు, నాలో ఈ ట్రాన్స్ఫర్మేషన్ దయచేయి, నాకు నా వారందరికీ దయచేయి. ఆమేన్. అందరి చేత పాపాత్మురాలు అని అనిపించుకుంటున్న ఆ స్త్రీలో కలిగించిన మార్పు వంటి మార్పు మా అందరిలోనూ దయచేయి ప్రభువా. ఎవరెవరు ఏ మార్పు అవసరమైన వారికి ఇక్కడ నిలిచి ఉన్నారో వారందరికీ దయచేయి తండ్రి. మా అందరికీ దయచేయి ప్రభువా. నిశ్చయముగా మార్పు చెందిన వారి ఎదుట ఎవ్వడూ నిలవలేడు నాయన. ముఖ్యంగా ఈరోజు మాతో సూటిగా చెప్పిన విషయాల్లో ముఖ్యమైనది నాయన, దొంగిలిన సొత్తు మేము పెట్టుకున్న వారి గాను, దాన్ని వాడిన వారి గాను, దాన్ని అనుభవించిన వారి గాను ఉంటే దాన్ని తిరిగి ఇచ్చివేయటం మంచిదని, దాని విషయమై నీ దగ్గర పశ్చాత్తాపడటం ఎంతో అవసరమని, ఆ స్వభావాన్ని విడిచిపెట్టడం ఎంతో ముఖ్యమని తెలియపరిచావు ప్రభా. దొంగ సొత్తుతో ఆటలాడుతున్నవారు, దొంగ సొత్తుని ఆశిస్తున్నవారు, ఇతరులని అపేక్షిస్తున్న వారిని బలముగా తాకమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభా, వారికి కీడు కలగకుండానట్లుగా వారిలో మార్పును దయచేయి తండ్రి. వారు నశించిపోకుండానట్లు వారి స్వభావాన్ని సరిచేసుకోవటానికి సహాయం చేయి ప్రభా. ముందు పెట్టిన కొన్ని నెలలు ప్రభా వాయిదాలు వేయకుండా వెంటనే నిర్ణయం తీసుకుని సరిచేయబట్టడానికి కృప చూపునాయన. ఆ డెడ్ లైన్ దాటిందా, అది ఎంత ప్రమాదకరమో మాకు తెలియదు తండ్రి. ఎందుకు మాకు పెట్టావో తెలియదు నాయన. ఆ రోజు ఆది సంఘంలో అననే సప్పెరాలు అట్లాగే పడి పతనమైపోయారు నాయన. అలాంటి పరిస్థితులు ఏ ఒక్కరికి కలగకూడదని వేడుకుంటున్నాను నీ దాసుడుగా. ఏ ఒక్కరు నశించిపోకూడదని ప్రార్థిస్తున్నాను. సంఘములో ప్రభా వాక్యమునకు విరుద్ధంగా పనిచేసే ప్రతి దురాత్మలు, చీకటి ఆత్మలు, అవి ప్రేరేపించే మనుష్యులను క్షమించున్నాయను. వారిలో లోతైన మార్పును కలుగు చేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. ఈ ప్రార్థన ముగింపులో మీ అందరికీ నా వందనాలు.